జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. ఇది ఒక తెలుగు సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ క్యాప్షన్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటున్నారా? చైనాని చూస్తే దానికి కూడా ఒక క్యాప్షన్ ఇవ్వబుద్ధి అవుతుంది. చైనాకి సంబంధించి చెప్పుకోవాలంటే చైనా వైరస్ గ్యారేజ్. ఇచ్చట ఎన్నో వైరస్లు పుట్టించబడును, ప్రపంచాన్ని అంతం చేసేలా చేయబడును. నిజమండి. డిసెంబర్ 2019 ఆ రోజున వుహాన్ సిటీలో మనకి బయటపడినటువంటి కరోనా వైరస్ ఈరోజు ఎంతటి విలయతాండవం సృష్టిస్తోందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచం వణుకుతోంది కరోనా వైరస్. దాదాపు 1,25,00,000 పైగా అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటిదాకా 6 లక్షల పైగా మృతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. భారతదేశం టాప్ 3 ప్లేస్లో ఉంది. బ్రెజిల్ 2, అమెరికా అగ్రస్థానంలో ఉంది. రికవరీ రేట్ పక్కన పెడితే దాదాపుగా 200% అధికంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది వ్యాప్తి చెందుతోంది అన్నటువంటి విషయం తెలిసింది. కరోనా ఒక్కటే ఇప్పుడు భయపెడుతుందా? కాదు. చైనా నుంచి సరికొత్తగా మరో 3 వైరస్లు బయటపడ్డాయి అన్నట్టు విషయం ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపుగా 2019 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 4 వైరస్లు బయటపడ్డాయి అన్నటువంటి విషయాన్ని అనేకమైనటువంటి పరిశోధన సంస్థలు అవ్వచ్చు, సీక్రెట్ ఏజెన్సీస్ అవ్వచ్చు, అన్ని బయట పెట్టడం జరిగింది. ఆరోగ్య సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, చైనా చేస్తున్నటువంటి ప్రయోగాలు, వాటికి సంబంధించి అనేకమైన కొత్త కోణాలు కూడా బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పరిశోధకులు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయోవార్కి చైనా తెర తీయడానికే ఈ వైరస్ ని సృష్టించిందా కావాలని. ఎందుకంటే ఒక వైరస్ బయటపడి అది తగ్గడానికి పెరగడానికి అంటే గత దశాబ్ద కాలంలో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి కనీసం ఒక 10 వైరస్లు బయటపడ్డాయి. అన్ని చైనా నుంచి వచ్చినవే, కాకపోతే ఒకటో రెండో వేరే దేశాల నుంచి వచ్చినవి. వాటికి అప్పటికప్పుడే మందు కనుక్కున్నారు. అది ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల, అక్కడ ఆహారపు అలవాట్ల వల్ల రావడం జరిగింది. అది వెంటనే క్లియర్ అయ్యింది అని కూడా చెప్పారు. కానీ చైనా నుంచి వస్తున్న ప్రతి వైరస్ ప్రపంచాన్ని కబళించే దిశగానే సాగుతోంది. ఎంతో మంది వైద్యులు కఠోరంగా కృషి చేసి దానికి వ్యాక్సిన్ కనుగొన్నారు కాబట్టి ఇప్పటిదాకా బతికి బయటపడ్డాం అందరూ. కానీ కరోనాతో ప్రస్తుతం ఉన్నటువంటి విలయం దాదాపు ఇంకొక 2-3 ఏళ్ల వరకు కంటిన్యూ అవుతుంది అన్నటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇదే సమయంలో నిన్న కరోనా, ఇప్పుడు G4, రేపు ఇంకేదో వైరస్, ఇలా దాదాపు 4 వైరస్లు చైనా నుంచి పుట్టుకురావడంతో చైనా నుంచి ఎన్ని వైరస్లు వస్తాయో, ఎంతమంది పోతారో అన్నట్టు భయంలో ప్రపంచం ఉంది. అలాగే చైనా మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్వైన్ ఫ్లూ, ఒక రకమైన స్వైన్ ఫ్లూని అక్కడ వైద్యులు కనుగొన్నారు. దానికి సంబంధించిన విషయాలకు వస్తే G4 జన్యుపరంగా H1N1 అనే జాతి నుంచి వచ్చిందని చెప్పి అక్కడ శాస్త్రజ్ఞుల అంచనా. ఇది మానవులకు సోకే ప్రమాదం ఉందని, దీన్ని తొలి దశలోనే అరికట్టాల్సిన అవసరం ఉందని, లేదంటే మహమ్మారి మళ్లీ ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చైనా సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా చేస్తున్నటువంటి పనులు వాళ్ళ దృష్టిలో పడి, అంటే వాళ్ళు ముందు ప్రపంచానికి లీక్ ఇస్తున్నారా, మేము ఇది రిలీజ్ చేస్తున్నామా అని చెప్పి, లేదు కొన్ని కారణాల వల్ల అక్కడ వైరస్ నిజంగానే అలా పుట్టిందా, ఈ వాస్తవం మాత్రం ఎక్కడా తెలియట్లేదు. దాదాపుగా చైనాలో 10 ప్రావిన్సుల్లో పశు వైద్యశాలల కళేబరాలకు సంబంధించి ప్రయోగాల నుంచి ఈ ఫ్లూ వైరస్ని అక్కడ ఐసోలేట్ చేయడం జరిగింది. వాటిల్లో కూడా ఎక్కువగా కొత్త వైరస్లు వచ్చాయని, ఈ G4 అనేది ప్రమాదకరమైన అంటువ్యాధి అని చెప్పి చైనా శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా పరిశోధనలు చేయిస్తోంది, విచారణ చేపట్టింది. ఇవన్నీ చూసి ఇన్ని వైరస్లు వస్తున్నాయి, ఇంత వస్తున్నాయి, సో చైనాని ఎందుకు బ్యాన్ చేయకూడదు అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. ఏది ఏమైనా చైనా చెత్త వస్తువులకే కాదు, చెత్త వైరస్లకు కూడా పుట్టిల్లు అన్నటువంటి ఒక బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇకనైనా చైనా నుంచి అందరూ జాగ్రత్తగా ఉంటారా, లేదు చైనా దుడుగ్గా ఇలాగే చేస్తూ ప్రపంచ నాశనానికి కట్టుబడుతుందా, ఇదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.